రేంజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఒక వ్యక్తి నుండి 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ రుణావత్ హరిలా. కోడూరు మండలంలోని ఖరీఫ్ సీజన్ లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతోంది. రికాల్లో ఎలివేటర్ కంపెనీ దేశంలో మొట్టమొదటి సిలిండ్రికల్ ఆకారపు హైడ్రాలిక్ ఎలివేటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ స్తూపాకార హైడ్రాలిక్ ఎలివేటర్ తో పాటు మరో 3 ఎలివేటర్ మోడల్స్ ను ఆవిష్కరించారు. ఇదే వేదికపై సంస్థ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటి జన్నత్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు. Yes, the lady behind all your success stories. And now with this, everybody, I'd like to request Mrs. Chandrakala. Yes, without any doubt. Quick group picture, everybody. Please come into the frame. We would love to celebrate this occasion. Ladies and gentlemen, a big round of applause. This is Team Ricardo Elevators. Congratulations, team. A big congratulations. Can we all యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు పంచకుండాత్మక నృసింహ మహాయాగం జరిపించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు. వామనమలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీమధుర కవి రామాంజన జీఎస్ స్వామి వేడుకలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువును నిర్వహించనున్నారు. వేడుకకు వచ్చే అతిథులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మహా ఆధ్యాత్మిక
వెళ్లి విరిసేలా ఈవో భాస్కర్రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ఆలయ పరిసరాలు, యాదగిరిగుట్ట పట్టణం, వంగపల్లి, రాయగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ తోరణాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా తెలంగాణ టీ చౌరస్తా నుంచి వైకుంఠ ద్వారం వద్దకు ఇరువైపులా దేవుళ్ల రూపాలతో కూడిన లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ప్రధానాలయం, ఉప ఆలయాలతో పాటు యాదగిరి కొండ చుట్టూ ఆకర్షణీయంగా ఉండేలా రంగురంగుల విద్యుత్ కాంతులు విరజిమ్మే లైట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు యాదగిరిగుట్ట కొండపైన జరిగే పూజాది కార్యక్రమాల వివరాలు, వేద పండితుల మంత్రోచ్చరణల భక్తులు యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు వినిపించేలా మైకులు ఏర్పాట్లు చేశారు. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భక్తాగ్రేసరులారా, శ్రీ యాదగిరి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా దివ్య బంగారుమయమైనటువంటి విమాన గోపురమునకు కుంభాభిషేక మహోత్సవం నిర్వహించడం కొరకు 19/2/25 నుండి 23/2/25 వరకు పాంచానిక దీక్షచే పంచకుండాత్మక సుదర్శన నరసింహ హవన సహిత మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం స్వాతి నక్షత్రం, స్వామి యొక్క జన్మ నక్షత్ర శుభవేళ ఉదయం స్వస్తివాచనంతో ప్రారంభించబడి ఈ కార్యక్రమాన్ని 5 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం కొరకు ఎందరో ఋత్విక్వరేణ్యులను ఆహ్వానించడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఎందరో విద్వద్వరేణ్యులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీమద్ రామాయణ ఇతిహాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధములు, నృసింహ, లక్ష్మీ, నారాయణ, సుదర్శన మూలమంత్ర జపములచే హవన కార్యక్రమాలు కూడా రేపటి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇచ్చట పంచకుండాత్మక యాగంలో వాసుదేవ, సంకరిట, ప్రద్యుమ్న, అనురుద్ధ, అవశక్త కుండములు నిర్వహించడం జరుగుతుంది. ఈ కుండాలలో ఆయా దేవతామూర్తి ఆరాధన, దేవతా హవనములు కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలను అత్యంత భక్తి విశేషం చేత ప్రతిదీ కూడా శ్రద్ధగా దీన్ని అలంకరింపజేయడం జరిగింది. 23వ తారీఖున మహాకుంభాభిషేకం 11:56 ఇటు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మహాపూర్ణాహుతి అనంతరం ప్రదక్షిణ పూర్వకంగా కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాలకు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు, పరమహంస పరివిరాజకాచార్యులు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకాచార్యులు, శ్రీమాన్ మధురకవి వానమామలై రామాని జీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాలను శ్రీమాన్ కార్యనిర్వహణాధికారి గారు భాస్కర్రావు గారు, కర్తృత్వంలో నరసింహమూర్తి గారు ఈ కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని కూడా ఏర్పాట్లను దిగ్విజయంగా చేయడం జరిగింది. విద్యుత్ దీపాలంకరణ, ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు, అలాగే ప్రవచనములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కుంభాభిషేక మహోత్సవానికి విచ్చేసి స్వామివారిని దర్శించి ఈ కుంభాభిషేకాన్ని తిలకించి దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. లక్ష్మీనారసింహ పరబ్రహ్మణే నమః. నంద్యాల జిల్లా చాగల్లమరి మండలం మూడురాళ్లపల్లె గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజారులు దుర్బాక అనిల్ కుమార్ శర్మ, కృష్ణస్వామి, లోకేష్ స్వామి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయదారులుగా పులిచిన్న ఓబుల్రెడ్డి, ధర్మపత్ని పద్మావతి, డాక్టర్ వనజారెడ్డి, పులి ఓబుల్రెడ్డి, ధర్మపత్ని విజయమ్మ, పులి వందనారెడ్డి, పులి నడిపి ఓబుల్రెడ్డి, పులి ఉమాహేశ్వరరెడ్డి, ధర్మపత్ని అరుణ, పులి ఓబుల్రెడ్డి, ధర్మపత్ని అనురాధ, రేపాకుల నాగేంద్ర ప్రసాద్, ధర్మపత్ని జ్యోతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక మండల గ్రామాల ప్రజల కళ్యాణానికి తండోపతండాలుగా తరలివచ్చారు. కార్యక్రమంలో పులిచిన్న ఓబుల్రెడ్డి ఇంజనీర్ మాట్లాడుతూ ఈరోజు మా స్వగ్రామం మూడురాళ్లపల్లె గ్రామంలో దేవాలయం కట్టించి మొదటి సంవత్సరం పూర్తి అయినందున అలాగే ఎద్దుల పందాలు, బండలాగుడు పోటీలు పెట్టాము అని ఆయన తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తజనాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరి కళ్యాణంలో పాల్గొని కనులారా చూసి తరించాలని ఆయన తెలిపారు. కళ్యాణం అనంతరం పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. పల్లకి అనంతరం ఇక సంయోజిత సభ్యులు చాగలమర్రి మండల గంగా భవాని ఆధ్వర్యంలో గోవింద నామాలు పలికించారు. కార్యక్రమంలో పలు గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. గోవింద హరి గోవింద గోవింద
तन्मामवदे तद्वक्तारमवदे अवतु माम् अवतोक्तारम् ओम शान्ति शान्ति सर ఆపోజిట్ ఉండాలి ఆపోజిట్ స్టెప్ వేసుకుంటూ పోతున్నా చిన్న ఒక సార్ మేడం బాగా చేస్తాను సార్ మీరు లేదా ఓం సన్నా ప్రసమరణ సన్నా భాస్కర్య సన్నా ఇంద్ర బృహస్పతి సన్నా విష్ణుగ్రహ బ్రహ్మణ నమస్తే ప్రత్యక్షం భక్తాహు ప్రత్యక్షం కేవలం భక్తాహు కేవలం భక్తాహు సర్వం కలుగుదం సాక్షాదాత్మాన నిత్య అయం మహత్తస్ మహాత్తస్తు విష్ణుస్తు ృగంధమానః ప్రవంద్యం సోరాజలింగస్మాకమేద్యవదారదానం గోత్రవం దేవతముద్రవాహం దేవతమద్రవాహందేవతమస్సుప్రమణం పరవిఘ్నాయస్తవీర ప్రవీర సహస్రాదీనాం సహమాన విగ్రహ అభివీర అభిగత్నాదవదాభేంద్రముద్రమారిష్టయోగిన అవిగోత్రనాశాస్వాగం ఇంద్రహాసాన్నేత దక్షిణాలు ఇంకా తీసేసి మళ్ళీ ఒకసారి జంట అంటే చేయలేదని మన వాళ్ళు ఒకసారి అమ్మా మీరు లేదమ్మా మళ్ళీ షష్టి పూర్తి చేయిస్తాం సార్ మీకు అవకాశం ఇస్తే అలా చేయిస్తాము తలంబరాలు వేయడం ఎన్నోసార్లు వేసేసి వాళ్ళకి అమ్మా నమస్కారం చేసుకోండి అమ్మా జై శ్రీమద్ రమణ గోవింద రమణ గోవింద చేయించి అక్కడ కూర్చోడానికి కొంచెం చేసేసాం పాదాల దగ్గర మాధవ ప్రియ లక్ష్మీ ప్రియ సఖేం దేవీం నమామచ్యుత వల్లభాం తరద్దరాయ విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం హరినగరము గ్రామంలోని ఎస్టీ మత్స్య సహకార సంఘానికి చెందిన 41 మంది లబ్ధిదారుల సమక్షంలో ఐటీడీఏ శ్రీశైలం వారి ఆధ్వర్యంలో 1,85,146 చేప పిల్లలను తట్టుకుంట్ల రిజర్వాయర్లో విడుదల చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెంచులక్ష్మి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడిందని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు రకాల పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా డిఎఫ్సిఎస్ చైర్మన్ బిఎస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ట్రైబల్స్ అందరూ జలవనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుని మత్స్య సంపద ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎస్టీ మత్స్య సహకార సంఘానికి 40% కాంట్రిబ్యూషన్లో భాగంగా చేప పిల్లలను విడుదల చేశామని, మిగిలిన 60% చేప పిల్లలను మత్స్యశాఖ వారు త్వరలో విడుదల చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ నంద్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు సంజీవరాయుడు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నా వైసీపీ నాయకులు జోబులు నింపుకోవడము, వైసీపీ నాయకత్వం కాపాడుకోవడానికి భయభ్రాంతులు గురి చేయడానికి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వాళ్ళు హల్చల్ చేసేసి రాష్ట్రంని అల్లకల్లోలం చేసేసి 5 సంవత్సరాలు నాశనం లేపినారు. ఏ ఒక్క రోజు కూడా వైసీపీ నాయకులు చెంచుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా? వాళ్ళు పడే ఇబ్బందుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా? వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని ఏ రోజైనా ఆలోచించి పనులు చేసినారా? ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. అది నేనేదో రాజకీయంగా మాట్లాడేది కాదు, మిమ్మల్ని అడిగినా నేను. గత 5 సంవత్సరాలు చెంచోలకి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా చేసిందని మీరే చెప్తున్నారు, ఏం చేయలేదని. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా గుర్తుంది, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది చెంచోలకి వలలు గాని తిప్పలు గాని వాళ్ళకి బిల్డింగ్లు కట్టించే విషయంలో కూడా గతంలో ఎద్దుల బండ్లు అవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ మేమందరం గెలిచినాము. పైన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం వల్ల మళ్ళీ ఈ రోజు 10 మందికి 100 మందికి 1000 మందికి లక్షల మందికి మేలు చేయడానికి మళ్ళీ మా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఈ రోజు చెంచువాళ్ళు గత 5 సంవత్సరాల్లో చేపలు ఆఖరికి చెంచువాళ్ళకి రిజర్వాయర్లో చేపలు పట్టుకోవడానికి కూడా వాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఏదైతే ఈ చెంచువాళ్ళకే కాదు మామూలుగా చేపలు పట్టుకున్న వాళ్ళకు కూడా సబ్సిడీ కింద చేపలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మోటార్ సైకిల్ మార్కెటింగ్ కోసము మోటార్ సైకిల్ వ్యాన్లు ఇట్లా మళ్ళీ ఇవన్నీ కూడా స్కీములు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సబ్సిడీ కింద 40% ఈ చేపల దానికి 40% చెంచు వాళ్ళు కట్టుకోవాలా. కానీ ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఐటీడీఏ వాళ్ళు ముందుకొచ్చి అది కూడా 40% కూడా వాళ్ళ జోబులో నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా ఐటీడీఏ వాళ్ళు ముందుకు వచ్చి 40% కూడా ఈ రోజు వాళ్ళు కట్టడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు ఈ మనకి ఎస్టీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ హరినగరంలో చెంచు వాళ్ళకి 41 మందికి బెనిఫిషియర్స్ ఈ రోజు ఈ చేపలు బెనిఫిషియర్స్ వాళ్ళకి ఇవ్వడం 40% కట్టడం జరిగింది. మొత్తం వాల్యూ వచ్చేసి ₹2,00,000. మరి 1,85,185 ఫిష్ ఫింగర్లింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే చేపలు, చిన్న చేపలు ఈ రిజర్వాయర్లో అవి వేయడం వల్ల అవి మళ్ళీ పిల్లలు పెట్టి అవి పెరిగి ఈ చేపలు పట్టుకోవడానికి ఇంకా అవకాశం. ఇందాక ఒక అమ్మ చెప్పింది, ఇప్పుడు చేపలు వేసినారు బానే ఉంది, అవి కిందికి పైకి పోతే ఇక్కడ ఏం రిజర్వాయర్లు ఉండకపోతే ఏంది పరిస్థితి అని. నేను ఆమె కూడా అదే చెప్పిన, పైన ఇట్లా మేము ఇక్కడ ఆలగడ్డలో ఎట్లయితే మనం వేసినామో మిగతా తాలూకాలలో మిగతా చెంచు వాళ్ళు కూడా అదే రిజర్వాయర్లు పైన కింద కూడా వేయడం వల్ల ఈ చేపలు ఏడికి పోవు మీకు ఉంటాయని చెప్పి. అదే విధంగా రొయ్యలు కూడా ఈ విధంగా చేపలు ఎట్లా వేసినారో చెంచు వాళ్ళు ఇది కూడా అడుగుతున్నారు, రొయ్యలు కూడా మీరు మాకు అవకాశం ఇస్తే అది కూడా ఇక్కడ మేము వేసుకొని చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఫిషరీ డిపార్ట్మెంట్ అదే విధంగా ఈ ఐటీడీ వాళ్ళు కూడా ఏ విధంగా హెల్ప్ చేశారో ఇందాక చేపల దానికి, రొయ్యల దానికి కూడా ఆ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్. ఈరోజు ట్రైబల్స్ అభివృద్ధి కోసం, చెంచుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతూ ఉంది. అందులో భాగంగానే ఐటీడీఏ పిఓ గారు అయినటువంటి ప్రసాద్ సార్ గారు, అలాగే జేడీ ఫిషరీస్ అయినటువంటి రాఘవరెడ్డి సార్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ గారు, అలాగే ఎంపీ శబరి గారు, అలాగే అందరూ కూడా అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెంచుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఈరోజు ఇక్కడ చేపపిల్లల వదలిక అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాదాపుగా వాళ్ళు 50 నుండి 100 టన్నుల వరకు ఆ చేపలను ఉత్పత్తి చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. వాటిని స్వయంగా వాళ్ళు పట్టుకొని వాళ్ళు అమ్ముకుంటే ఆర్థికంగా వాళ్ళు బలోపేతమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నటువంటి పిఓ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు గారు కూడా చాలా ఇనిషియేట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ట్రైబల్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మండలము హరినగరం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ యొక్క తుండ్లవాగు రిజర్వాయర్లో ఈరోజు మనము సుమారు 41 మంది చెంచు బెనిఫిషరీస్కి ఈరోజు మేము 1,85,815 చేప పిల్లల్ని ఐటీడీఏ శ్రీశైలం తరపున గౌరవమైనటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే ఆలగడ్డ వారి ఆధ్వర్యంలో జేడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలుపుకొని ఐటీడీఏ శ్రీశైలం తరపున 2 లక్షల రూపాయల చొప్పున మేము ఈరోజు వదులుతూ ఉన్నాము. 40% యొక్క సబ్సిడీ బెనిఫిషరీస్ కంట్రిబ్యూషన్ మేము ఐటీడీఏ తరపున ఇస్తున్నాము. దానికి సంబంధించి మిగతా 60% కంట్రిబ్యూషన్ని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తున్నాము. సో ఈరోజు మనము చెంచూస్ని చూసినట్లంటే కేవలం వాళ్ళు సంచార వేట తెగలు. అటువంటి వారు ఈరోజు అడవి మీదనే ఆధారపడకుండా వారి యొక్క జీవనోపాధి మెరుగుదలకు మేము ఈరోజు వారికి చేపల మీద, వారికి పెంపకం మీద వారికి ట్రైనింగ్ శిక్షణనిచ్చి ఈరోజు మేము వారికి జీవనోపాధి మెరుగుపరచుటకు ఈ యొక్క కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో చేపడుతున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొడ మండలంలోని కొడవటకంచ గ్రామంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం దేవాలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.
అట్టలవారి గోత్రోద్భవస్య సత్యనారాయణ రావు గారు నామధేయస్య ధర్మపత్ని పద్మా నామ్నః సహకుటుంబస్య వెంబల్ల వారి గోత్రోద్భవస్య నవీన్ కుమార్ నామధేయస్య అశ్విని నామ్నః శివాంశ్ నామధేయస్య రేచర్ల వారి గోత్రోద్భవస్య ఉత్తమ్ నామధేయస్య అనుషా నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయవైరారోగ్య ఐశ్వర్య వృద్ధత్వం లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహ సిద్ధేన మనో అంతర్ధనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఎస్ఎన్ఎల్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్ని గ్రామాలలో పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని, అందుకొరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కష్టపడే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని, పదవులు కోరుకుంటే రావని, ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తదే అన్నారు. వీలైనంత తక్కువ గ్రామంలో ఏకగ్రీవం అయ్యేలాగా చూడాలని పిలుపునిచ్చారు. పాత కొత్త నాయకత్వం అనే తేడా లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాలలో వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా చూస్తే ఊరుకునేదే లేదని నాయకులకు కార్యకర్తలకు హెచ్చరించారు. రేగొండ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు నర్సన్న గారు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరుడు గాజర్ల అశోక్ గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు కిష్టన్న గారు, అదేవిధంగా ఎన్ఎస్ఆర్ గారు, సింగిల్ విండో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో పర్యటించి రైతులతో వివిధ అంశాలపై మాట్లాడారు. చీమలపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు రైతుకు చెందిన పామాయిల్ పంటను, శ్రీనివాసరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్ పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్ పంట, ఆయిల్ ఫామ్ సాగు, విద్యుత్, ఇతర సమస్యలపై పంట పొలం వద్ద చెట్టు నీడన కింద కూర్చొని జిల్లా కలెక్టర్ రైతులతో ముచ్చటించారు. 20 కిలోలు సంవత్సరానికి ఒకసారి సార్. కొంతమంది ఏం చేస్తారంటే సార్ లైటింగ్ వస్తాయండి. జూన్ జూలై ప్లాంటేషన్ అయితే 5 lakhs అవుతుంది సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మరి? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు మీరు ప్రమోట్ చేస్తారా? సార్ అది చెప్తాం సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇందులో కట్ చేయాలి, ఎరువు ఎంత, నీళ్ళు ఎంత మనం చెప్పాలి. అది వేసిన తర్వాత కాయ సైజు వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి. అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చే 150 రూపాయలు, 250 రూపాయలు తీసుకెళ్తారు. ఆ 100 రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదండి. డైరెక్ట్గా షాప్ తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం, ట్రేడర్ని మళ్ళీ వాళ్ళకి అమ్మడం, మధ్యలో 200 రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు. మళ్ళీ వాడు వెళ్ళి 200 రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు అమ్ముతాడు. సరే వాడు షాప్లో పెట్టుకునే 200 రూపాయలు మనం ఆపలేము, కానీ మధ్యవర్తి అయితే 200 రూపాయలు కాపాడి ఇక్కడే పెట్టచ్చు కదా. ఆలోచించండి, చూసుకొని నాకు వారం 10 రోజుల్లో కంపెనీలతో మనం మాట్లాడదాం. అప్పుడు ఏం చేస్తాం? ఇలా పెద్ద పండించే గ్రామాలు, ఇదే గ్రామం ఇది కాదు మీరు చెప్పాలి నాకు అది, కానీ ఈ గ్రామంలో మనం ఒక టన్ వరకు ఇవ్వగలము, లేకపోతే 500 కిలోలు ఇవ్వగలం మీరు చెప్పారనుకోండి. ఎన్ని రోజులు ఒకసారి పంటది? అందులో ఫ్లెష్ వచ్చేసి పర్పుల్ సార్, రెడ్ వస్తుంది, వైట్ వస్తుంది, పైన ఎల్లో కలర్ ఒకటి వస్తుంది. అదే అంటున్నాను, ఇది ఎవరితో మాట్లాడాలి పెంచడానికి? ఇది 10 మందికి ఇస్తే కనీసం ఏం చెప్తారు మీరు? ఇంతకుముందు అయితే మేమే చేసుకోవాలి సార్. ఇంతకుముందు మనకు టార్గెట్ ఉండేది. రైతు శాంపిల్ మనం తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి అందించడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టాలి. మీరు ఎలా చేస్తారు? అది మనకు కావాలంటే మనం స్పెషల్ గా అంటే ఒక్క సమ్మర్లోనే చేయాలి డేటా అనేది పర్ఫెక్ట్. ఎన్ని శాంపిల్స్ చేయవచ్చు అక్కడ? అదే కదా, అక్కడ లాక్కొని వెళ్ళాలి మనం. మీరు ఒక 1-2 years చేశారనుకోండి, నమ్మకం వస్తుంది. టెస్టింగ్ చేసి ఒక రైతు నమ్మి చెప్పాడు అనుకోండి, మొదటిసారి నువ్వు 3 బస్తాలు తగ్గించాయి, నీకు అవసరం లేదు చూద్దాం. ఇంకోటి డిఓ గారు ఒకసారి ముందు చెప్పుకుండే ఫీల్డ్ టెస్ట్ సాయంత్రం సమీక్ష పెట్టుకొని మీ కష్టాలు ఏంటని చెప్పండి ముందు. తర్వాత మా నుంచి అవ్వాల్సిన దాంట్లో లోపల ఖుల్లాగా మాట్లాడండి, ఏం దాచకండి. అనుకునేది ఏమైనా చెప్తే దాన్ని సరిదిద్దడానికి మాకు అవకాశం ఇచ్చినట్టు. మూడోది ఇంకొక ఇప్పుడు సోలార్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఈ పంపు సెట్లు లైవ్ చేయడానికి మన ప్రోగ్రామ్ వచ్చింది. మన మండలం దానికి చాలా సూటబుల్, ఎందుకంటే పంపులు ఎక్కువ పడుతున్నాయి మన దగ్గర. కరెంటు ఖర్చులు కూడా కాపాడుకోవచ్చు. రెండోది మనకు అడవి ప్రాంతాల్లో ఉన్నదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ వేయడానికి ఎలాగైనా అనుమతి ఇవ్వట్లేదు. అక్కడ సోలార్ పెట్టేస్తే టక్కని 3 నుంచి 4, 4 నుంచి 6 HP వరకు కూడా నడపడానికి మనం స్కీమ్ ద్వారా పెట్టించవచ్చు.
అది కూడా ఇంకెన్ని మంది రైతులు ఉన్నాయని మీరంతా సరే మాకు ఇది ఉపయోగం ఉందని చెప్పుకుంటే పేర్లు తీసుకొని విడతగారిగా ఇస్తూ పోవడాన్ని 3 అంశాల గురించి మాట్లాడడానికి వచ్చింది. మొత్తం అదే మీకున్న కష్టాల గురించి చెప్పండి. ఇప్పుడు మేజర్ కష్టాలు ఏంటి? 100 ఉంటాయి. ఉన్న 5 ముళ్ళు ఉన్నవి ఏమైనా పెట్టడం అయినా ఏమైనా ఎప్పుడైనా ఏమైనా నడిచిందా? అంటే అది పోయే వాటి పోతాయేమని ఆలోచన మాది కూడా. ఇంకా ఇప్పుడు యూజ్లో లేవు. ఇప్పుడు ఆ స్కీమ్ లేదు. సబ్సిడీ లేకుండా పెట్టాలంటే మీకు ఎకరానికి లక్షల సోలార్ అనేది మనం ప్రతిసారి అంటాం కానీ చాలా కష్టం. అంటే పెట్టుబడి ఎక్కువ ఉన్న టార్గెట్ అది చేయడం. టార్గెట్ ఇచ్చుకుందే టెస్ట్ పైలట్లో 4 ఎకరాలు సరిపోయే టార్గెట్ ఇచ్చారు. 4 ఎకరాలు ఒక మండలం వాళ్ళు కూడా రీసెంట్ చేస్తున్నారు. ఏం దొరకలేదు ఇప్పుడు. సరే ఈ పంట మనం తినలేము అనుకుంటే వాడిని ఇరవడము రకరకాల మొక్కలు పెట్టి ఆ మొక్కలు అనేది యూజ్ అవుతుందో లేదా అనేది ఎవరికి తెలియదు. ఆ మొక్కలు మొత్తం తీసేసి పండ్ల మొక్కలు పెట్టారు. ప్లాంటేషన్ ఎక్కడెక్కడ పెట్టారు గవర్నమెంట్. ఏం చేయాలి? ఎక్కడో ఒక కనుక్కుంటారు కదా. మన దేశం కాకపోతే వేరే దేశం కనుక్కొని ఉంటారు. టార్గెట్ పైన పెంచేటట్టు చేద్దాం. వచ్చిన కిలోమీటర్ని 4 అది లేక నాన్ ట్రైబ్స్ లో మొత్తం ఇక పత్తి చేలు లేక నాన్ ట్రైబ్స్ కి ఇవ్వలేదు. ఇంకా మొదలు పెట్టాలి. అది ఇస్తే ఆ పట్టాలు వస్తే ట్రైబ్స్ లోకి మన మండలం జిల్లాలు తీసుకుని ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఇక్కడ ఏదైతే లోకల్ ఎమ్మెల్యే ఉంటుందో ఏ సబ్సిడీ వచ్చినా అక్కడ లోకల్లో వచ్చేసరికి 0 రోజు అవుతుంది. మళ్ళీ ఏ స్కీమ్లో ఏం రావాలి మన జనాభా ప్రకారం మన దగ్గర రైతులు ఎన్ని మంది ఉన్నారు దానికి తగిన శాతం మనకు వచ్చేలాగా మనం మాట్లాడి తెచ్చుకుంటాం. 3 మండలాలు మిగిలాయి. కారేపల్లి, కామపల్లి, మన సింగరేణి, మన అటువైపు పేటపల్లి, సత్తుపల్లి. అంటే ఇబ్బంది రావాల్సిన రోడ్లు మళ్ళీ కేటాయించాలి. మీరు వేరే హౌస్ నుంచి తీసుకొని పెట్టాలి. అది నాకు చెప్పండి. నేను చేస్తాను కదా. మీకున్న కష్టాలు కూడా తెలుసు. ఎలా చేయిస్తారనే చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఎప్పటివరకు అవుతుంది? కాలినట్టే ఉంది. అది లైవ్ అవ్వనట్టు ఉంది. వాళ్ళ ఖాళీ ట్రాన్స్ఫార్మర్ మార్చాను సార్ ఆల్రెడీ. ఏం కొడుతున్నారు మరి? వాళ్ళకి ఇంకా మీ పేరేంటయ్యా? సార్ మాలత్ మోహన్. ఒక్క నిమిషం. మీ పేరు మోహన్ గారు చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలం కొమరారం రేంజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఓ వ్యక్తి నుండి 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్ ఫారెస్ట్ భూమి నుండి గ్రావెల్ తోలుకునేందుకు ఓ వ్యక్తిని 30,000 రూపాయలకు డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్. అవసరం ఓకే సార్. సార్ అసలు నేను టచ్ చేయలేదు సార్ నోట్స్ ని. సార్ అసలు నేను ముట్టుకోలేదు సార్. అది సార్ అసలు నాకు సంబంధం లేదు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేంజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఒక వ్యక్తి నుండి 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్. కోడూరు మండలంలోని ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతోంది.
ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.